సోదరి సోదరులారా, మీకందరికీ ప్రభునామ వందనాలు. దేవుని వాక్యాన్ని 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 31, 32 వచనాలు చదువుతున్నా. 31, 32 వచనాలు. గత వారం మనం చదువుకున్న వచ్చిన భాగాలే ఈ దినం కూడా చదువుకుందాం. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా దేవుడి వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిద్దాం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 31, 32 వచనాలు. అయితే మనలను మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందక పోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకున్నట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, మనల్ని మనం విమర్శించుకోవాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ లోకయాత్రలో స్వపరీక్ష దేవుని పిల్లలుగా ఎంతైనా అవసరమైంది. స్వపరీక్ష ఎందుకు అంటే మనము సరిచేయబడడానికి, మన జీవితాల ద్వారా దేవుణ్ణి అనుదినం ఘనపరచడానికి, మన దేవుణ్ణి మనం సంతోషపెట్టడానికి స్వపరీక్ష అనేది చాలా అవసరం. ఒక శ్రేష్టమైన పదార్థాన్ని మన ఇంటికి వచ్చిన అతిథుల కోసమై మనం సిద్ధం చేసినప్పుడు దాన్ని రుచి చూచి వారికి వడ్డించడానికి ఇష్టపడతామా, లేకపోతే రుచి చూడకుండానే వడ్డించడానికి ఇష్టపడతామా? చెప్పండి. రుచి చూస్తాం. ఎందుకు? వారు తినక ముందే దాని రుచి మనకు తెలిస్తే ఏదైతే లోపంగా ఉందో దాన్ని వీలైనంత వరకు సరిచేయడానికి అవకాశం దొరుకుతుంది. ఆ రీతిగా మనం ఒకానొక దినాన ప్రభువు నమ్మిన వారుగా పరలోకములో నిత్యము జీవిస్తాం. ప్రభుతో సదాకాలం ఉంటాం. ఆయనతో మనము ఉండాలి అంటే మన జీవితానికి అతి ప్రాముఖ్యమైనది పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. ఆయన సన్నిధి పరిశుద్ధమైనది, ఆయన పరిశుద్ధుడు. ఆయన సన్నిధిలో ఉండబోతున్న మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఈ పరిశుద్ధత అనేది మనం సంపూర్ణంగా ఎప్పుడు పొందగలమంటే మనం అనుదినము పరీక్ష చేసుకుంటూ పరిశుద్ధ సంపూర్ణతకు ఏదైతే లోపం ఉందో దాన్ని సరిచేసుకుంటూ ఎప్పుడైతే ఉండగలుగుతామో అప్పుడు ప్రభు వచ్చినప్పుడు ఆయన రూపానికి సమరూపముగా మనం చేయబడతాం. కాబట్టి స్వపరీక్ష, మనల్ని మనం పరీక్ష చేసుకోవడం అనేది విశ్వాసులుగా మనకు చాలా అవసరమైంది. ప్రభు కృపను బట్టి గత ప్రభు దినాన మనము ఏ విషయంలో పరీక్ష చేసుకోవాలి అనే విషయంలో మొదటి సంగతిని మనం వినగలిగాం. మొదటి సంగతి ఏంటండి? మన విశ్వాసమును మనము పరీక్షించుకోవాలి. విశ్వాసము గలవారమై ఉన్నామో లేదో పరీక్షించుకొనొచ్చు, దాన్ని శోధించండి అన్నాడు దేవుడు. ఎక్కడ ధ్యానం చేసాం? అది పోయిన ఆదివారమే. ఏ వచనం చదువుకున్నా? ఏ వచనం చదువుకున్నా? ఇదే వచనమా? కాదు, 13వ అధ్యాయంలో చదువుకున్నాం కదండి. కొరింథీ 2వ పత్రిక 13వ అధ్యాయంలో మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే పరీక్షించుకొని శోధించుకొని రాయబడింది. కాబట్టి ఈ వారం దినాలు ఎంతమంది విశ్వాసాన్ని పరీక్షించుకున్నారు? ప్రసంగమే గుర్తు లేకపోతే పరీక్షించుకొని అదే పరిస్థితి ఉంటుందా? పరీక్ష, విశ్వాస పరీక్ష అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసాన్ని పరీక్ష చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే విశ్వాసులుగా మనము చేయవలసిన క్రియలు మనము చేస్తున్నామా లేదా?
ఎందుకంటే క్రియలు లేకపోతే మనం ఎంత విశ్వాసం గలవారమని అని చెప్పుకున్నా అనుకుంటున్నా అది మృతమైన విశ్వాసమే, అది ప్రయోజనకరమైన విశ్వాసము కానీ కాదు, దాని వలన ఫలితం ఏమాత్రం ఉండదు అని యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసాం. ఇది గత వారంలో మనం విన్న సందేశం. క్లుప్తంగా మనము పరీక్షించుకోవాలి. రెండవ భాగాన్ని, రెండవ సంగతిని, ఏ విషయంలో మనం పరీక్షించుకోవాలి అనే దాన్ని ప్రభు కృప మీద ప్రార్థనాపూర్వకంగా మనం ఈ దినాన్ని విందాం. ఇంకెవరైతే సంపూర్ణంగా వాక్యం వినాలి అనే సిద్ధపాటు లేకుండా ఉన్నారో వారు ఇప్పుడే కళ్ళు మూసుకొని మీ మనసులో దేవుని అడగండి, దేవా ఈ దినాన నాతో నువ్వు మాట్లాడు, మీ దాసుని ద్వారా శ్రేష్టమైన మాటను పలికించు అని ప్రార్థనలో సిద్ధపడండి. దేవుడు తప్పకుండా మనకందరికీ అవసరమైన మాటలు అందిస్తాడు. నేను సందేశాన్ని సిద్ధం తీసుకుంటున్న సమయంలో దేవుని అడిగేది అదే, దేవా నాతో మాట్లాడు, సంఘముతో మాట్లాడని. ఎందుకంటే దేవుడి మాటలు ఒక ఆయుధముతో పోల్చబడ్డాయి. ఏ ఆయుధం అది? రెండంచుల ఖడ్గము కంటే వాడిగలది దేవుడి వాక్యం. రెండంచుల ఖడ్గాన్ని ఎప్పుడైనా మీరు చూసారా? రెండు వైపులా అంచులు ఉండి కదండి, షార్ప్గా ఉండే ఖడ్గాన్ని చూసారా? ఎక్కడ కనపడదు, ఒకవైపు ఉంటుంది అంతే. కానీ దేవుని వాక్యం రెండు వైపులా. ఎందుకు రెండు వైపులా? ఎందుకు వస్తుంది? ఊరికి ఇట్లా పొరసడం కాదు, ఇట్లా పొరుస్తున్నప్పుడు నాకు కూడా పొరుచుకుంటుంటుంది. ఇంత దేవుని వాక్యం అందరికీ పొడుచుకుంటా ఉంటుంది. ఎప్పుడైతే పొడుచుకుంటుందో అప్పుడు మూడుగా చెప్పండి, కీళ్ళు నరాలు మొత్తం బాగైతాయి. ఆకుపంచర్ తెలుసా మీకు? ఆకుపంచర్ వైద్యం ఉంది. సూదులతో నీకు తలనొప్పి ఉంటే యానం గొడ్డల కాడ సూది కొడతాడంతే, ఎప్పుడే తలనొప్పి తగ్గిపోతుంది. ఆకుపంచర్ అంటారు దాన్ని, సూదులతో ఉంచుతారు శరీరం పైన. దేవుని వాక్యం కూడా మన లోపము ఎక్కడైతే ఉందో దేవుని వాక్యం మనం గుచ్చినప్పుడు మన జీవితం సరిచేయబడుతుంది. కాబట్టి దేవుని వాక్యం మనకు చాలా అవసరం. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు అది నాకే అని అనుకోవాలి. బా ఆయనకు మన ఉంది వాక్యం, చూటికి చెప్పినాడు, ఇచ్చినాడు నాన్న కాదు. ఎవరికి ఇచ్చినాము? దేవుడికి ఇచ్చినది బాణం నాకు తగులుతుంది, మీకు తగులుతుంది. మీకే కాదు తగిలేది, అందరూ తగులుతుంది. తగిలినప్పుడు ఏం చేయాలా? సరి చేసుకోవాలా. దేవా అని అంటే అది సరి చేయబడుతుంది. నాకు తగిలబ్బా అనుకుంటే అది ఎట్లా ఉంటుంది? గాయం తగిలినప్పుడు తగిలిందబ్బా అనుకుంటే ఎట్లా ఏం చేస్తాం? ఇప్పుడు ఏదైనా గుచ్చుకున్నది ఇంకా ఎట్లా ఏం చేస్తాం? ఏం చేస్తారు? మీ కుచ్చు చూపించాలనుకుంటున్నాను పిన్నిసిందా? ఏం చేస్తారండి? ఏదైనా గుచ్చుకుంటే దాంట్లో వెళ్తున్నాం, ముళ్ళు గుచ్చుకున్నది, ఏం చేస్తాం? వెంటనే పెరికేస్తాం బిడ్డ కదండి. పెరికేస్తే అక్కడ ఏముంటుంది? గాయం ఉంటుంది, రక్తం చుక్క వెళ్తుంది. ఎవరైనా అడిగినప్పుడు ఏం కుట్టుతున్నావు అంటే గాయం ఏం చూపి అంటే చూపిస్తారు. అయితే దేవుని వాక్యం అలాంటిది కాదు, తీసేసేది కాదు. గుచ్చుకున్నదంటే దాని లోపలికే దొబ్బుకోవాలంగా. అర్థమవుతుంది చెప్పింది? లోపలికి దొబ్బుకోవాలి. దొబ్బుకుంటే అది లోపలికి పోయి సరి చేస్తుంది. ఇంకా లోపలికి పోయి మనం సరి చేసినప్పుడు ఆ గాయం కనపడదు, చాలా బాగా ఆరోగ్యవంతంగా కనపడతాం. ఇది దేవుని వాక్యానికి చెప్పబడుతున్న పోలిక. కాబట్టి దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆలకించాలి, మనకు అన్వయించుకోవాలి, అనుసరించడానికి మనం ప్రభు కృప మీద ఆధారపడాలి, విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. రెండవదిగా మనం చదువుకున్న వాక్య భాగంలో 31లో ఏమంటున్నాడంటే, మనల్ని మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. పై వచనం కూడా చదువుదాం, 27. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి
రక్తమును గూర్చి ఏమవుతాడట? అపరాధి అవుతాడు, అయోగ్యముగా తినేవాడు. కాబట్టి 22వ వచనంలో, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెలు తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. 29వ వచనం, ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అనేకులు రోగులు, చాలా మంది నిద్రిస్తున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకున్న ఎడల బలహీనులు కాక రోగులను కాక నిద్రించక ఎందుము, అదే అర్థం, తీర్పు పొందక పోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. ఈ వచన భాగాలు మనం చదువుతున్నప్పుడు మనం మూల వాక్యముగా ఈ వచనాల్లో చదువుకున్నాం. ప్రారంభంలో నుండి కూడా మనం పరీక్షించుకోవాలి. ఎందుకు ఈ సందర్భం ఇక్కడ రాయబడింది, ఏ ఉద్దేశంతో ఈ సందర్భం ఇక్కడ రాయబడింది అని మనం ఆలోచన చేసినట్లయితే, చాలా సందర్భాల్లో మనము జనరల్గా చెప్పుకునేది ఏంటంటే, ప్రభు బలలో పాలు పొందక మునుపు మనల్ని మనం పరీక్షించుకోవాలి, మనలో దోషం లేకపోతే, పాపపు దుర్లక్షణాలు ఏమి లేకపోతే మనం ప్రభు బలలో పాలు పొందాలి, పరిశుద్ధంగా పాలు పొందాలి, అపవిత్రత ఉంటే పాలు పొందకూడదు. ఇది జనరల్గా మనం వింటున్న సంగతి. ప్రతి ఆదివారం కూడా బలలో పాలు పొందక మునుపు ఎవరైతే సిద్ధపాటుతో ఉన్నారో, యోగ్యత కలిగిన వారుగా ఉన్నారో వారు బలలో పాలు పొందండి అని ప్రకటన చేయబడుతుంది. అయోగ్యత అనే పదం మనం విన్నప్పుడంతా మన మనసుల్లో కలిగే ఆలోచన ఏంటంటే, దేవునికి విరోధమైన దోషం, పాపం. ఆలోచనలో కావచ్చు, మాటల్లో కావచ్చు, మన ప్రవర్తనలో కావచ్చు, దేవునికి విరోధంగా మనం పాపం చేసిన వారుగా ఉంటే బలలో పాల్పొందకూడదు అనేది మన ఉద్దేశం. అది మంచిదే, దేవుని వాక్యం ఆ రీతిగానే సెలవిస్తుంది. కానీ ఈ 11వ అధ్యాయంలో రాయబడిన ఈ సంగతిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ ఒక శ్రేష్టమైన సంగతి మనం గమనించాలి. ఎందుకు ఈ 11వ అధ్యాయంలో ప్రభు బల్ల గురించి పౌలు వారికి రాయడానికి ప్రేరేపించబడ్డాడు అంటే, ఆ కొరింథీ సంఘంలో ఉన్న పరిస్థితి ఒక్కసారి మనం వినాలి, మనం తెలుసుకోవాలి. మనము కొరింథీ మొదటి పత్రిక ధ్యానాలు దాదాపు 2-3 ఏళ్ళు చేశాను. ఆ ధ్యానాల్లో కొరింథీ సంఘ పరిస్థితి బాగా వినగలిగాం. చాలా మంది వినని వారు ఉన్నారు కనుక క్లుప్తంగా కొరింథీ సంఘ పరిస్థితుల గురించి తెలియజేస్తారు. కొరింథీ పట్టణంలో రకరకాల జాతుల వారు ఉన్నారు. కొరింథీ పట్టణంలో రకరకాల స్థితిగతుల వారు ఉన్నారు. మంచి ధనవంతులు కూడా, కోటీశ్వరులు కూడా ప్రబుద్ధమైన వారు ఉన్నారు కొరింథీ పట్టణంలో. అంత మాత్రమే కాకుండా ఇళ్లలో దాసులుగా ఉండి పనివారుగా, సర్వెంట్స్గా ఉన్నవారు కూడా కొరింథీ పట్టణంలో ప్రభువు నమ్ముకున్నారు. అనగా ధనవంతులు ప్రభువు నమ్ముకున్నారు, పేదవారు కూడా ప్రభువు నమ్ముకున్నారు. వీరందరూ ఒకే స్థలంలో ప్రభువును ఆరాధించడానికి చేరవస్తున్నారు. ఒకే స్థలానికి, స్థానిక సంఘముగా వారు సంఘముగా చేరి వస్తున్నప్పుడు ఆ దినాల్లో ఉన్న అలవాటు ఏంటంటే, వారితో పాటు వారు అక్కడే భుజించడానికి ఆహారం తెచ్చుకునేవారు, మామూలు ఆహారం. అంత మాత్రమే కాకుండా ప్రభు బల్లను కూడా అక్కడ వారు ఆచరించేవారు. శరీర సంబంధమైన ఆహారాన్ని వారు తెచ్చుకునేవారు. అదే సమయంలో ప్రభు బలను కూడా సంఘముగా చేరి అక్కడ వారు స్వీకరించేవారు. ఈ 2 సందర్భాల్లో వారి మధ్య తారతమ్య భేదాలు ఏర్పడ్డాయి. ధనికులైన వారు ఆడంబరంగా వారు తినే ఆహారం కావచ్చు, వారు కట్టుకునే వస్త్రాలు కావచ్చు, చాలా ఆడంబరంగా వారు కనబడుతున్నారు.
పేదవారిని వారు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. పేదవారి కోసం కనిపెట్టడంలా. ఇప్పుడు మనకు ప్రార్థన ఆదివారం మందిర సమయం ఎన్ని గంటలకండి? ఎన్ని గంటలు చెప్పండి ఒకసారి? 9:30. 9:30 ఆరాధన కార్యక్రమం ప్రారంభిస్తారు. పాటలు పాడి ఆ తర్వాత ప్రభు బలకు సహాయకరంగా తలంపులు సహోదరులు అందిస్తారు. ఆ తర్వాత ఏం చేస్తాం? స్తుతులు చెల్లిస్తాం. ఆ తర్వాత ప్రభువులలో పాల్గొంటారు. ఈ సమయానికి అంతా అందరూ చేరావాలి. ప్రారంభం నుండి అందరూ ఉండాలి ఆరాధించే సమయంలో. కానీ కొరింథీ పట్టణంలో ఏమయ్యేదంటే, పేదవారు ఇంట్లో పనులు చేసేవారు, అనగా ఆ ధనికుల ఇంట్లో పని చేసేవారు, వారి పనులన్నీ పూర్తి చేసుకొని వచ్చేసరికి ఈ ఆరాధన బల్లను వీరు ధనికులైన వారు ముందుగానే ముగించేవారు అన్నమాట. వారి కోసం కనిపెట్టి ఉండేవారు కాదు. అరే, ఇంకా మన సహోదరులు రాలేదే, వారి కోసం కూడా మనం కనబెడదాం, కొంత సమయం వేచి ఉందాం అని శరీర సంబంధం భోజనం తినేటప్పుడైనా కానీ, ప్రభు వల్ల ఆచరించేటప్పుడు కానీ వారు వేచి ఉండేవారు కాదు. అంటే వారి మధ్య ప్రాముఖ్యంగా సమాధానం లేదు. అంటే ఒకే సంఘముగా చేరి వస్తున్నారు, బలలో పాల్గొంటున్నారు, కానీ ఒకరి మీద ఒకరికి ప్రేమానుబంధాలు లేవు. అందుకోసమే ప్రారంభంలో 11వ అధ్యాయం ఏమంటాడు? మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని మేలుకు కాదు అన్నాడు. గమనించారా వచ్చినాన్ని? 11వ అధ్యాయంలో 17వ వచనాన్ని మనం గమనిద్దాం. 17వ వచనం, మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా 18వ వచనం, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో ఏమున్నాయి? కక్షలు కలవని వినుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. ఆ తర్వాత 20వ వచనంలో, మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. వారు మట్టుకు వారు సాధ్యం చేసుకుంటున్నారు, కానీ పౌలు ఇక్కడ దేవుడి సేవకుని ఏం చెప్తున్నాడు? సాధ్యము కాదు. ఎందుకు సాధ్యం కాదు? మీ మధ్య కక్షలు ఉన్నాయి, మీ మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి, కాబట్టి అది సాధ్యం కాదు. 21వ వచనం, ఎలాగనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయించున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి గుణను, మరొకడు మత్తుడవును. ఇదేమి? అన్నపానమును పుచ్చుకొనుటకు మీకు ఇల్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీని గురించి మిమ్మల్ని మెచ్చుదునా? మెచ్చను అని పౌలు చాలా కఠినంగా, చాలా సూటిగా ఈ మాటలు తెలియజేస్తూ ప్రభు బల్ల విధానాన్ని వారికి తెలియజేశాడు. ఏ రీతిగా దాన్ని తీసుకొని వచ్చాడంటే, వారిలో ఐక్యత ఉండాలని, సమాధానం ఉండాలని, అందులో వారు లోపము కలిగిన వారుగా ఉన్నారని ఎత్తి చూపిస్తూ ప్రభు శరీరాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు శరీరాన్ని. అందుకోసమే 29వ వచనంలో రాయబడిన మాట చూడండి, ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు. ప్రభు శరీరం అనే వివేచన లేకుండా ప్రభు బలలో పాల్పొందడం, సహవాసములో కొనసాగడం అనేది అది మంచిది కానే కాదు. 34వ వచనంలో చూడండి, 34వ వచనంలో 33 నుండి, కాబట్టి సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకడి కొరకు ఒకడు కనిపెట్టుకొని ఉండుడి. మీరు కూడి వచ్చుట శిక్షా విధికి కారణము కాకుండానట్లు ఎవడైనను ఆకలి కొనడే కదా తన ఇంటినే భోజనము చేయవలెను అన్నాడు. దీని గురించి రకరకాల అభిప్రాయాలు క్రైస్తవ పండితుల్లో ఉన్నాయి. ఇది కేవలం ప్రభు బల్ల గురించి చెప్పిందే అని కొందరి అభిప్రాయం అయితే, కొందరు శరీర సంబంధమైన ఆహార విషయంలో వారు తారతమ్య భేదం కలిగిస్తున్నారు కనుక ప్రభు శరీరాన్ని ఇక్కడ ఆ హేతువుగా తీసుకొని, కారణంగా తీసుకొని వారికి బుద్ధి చెప్పడానికి ఇది రాశాడు అని కొంతమంది యొక్క అభిప్రాయం. ఏది ఏమైనా సరే, మనం ఇక్కడ గమనించవలసిన, గుర్తు పెట్టుకోవలసిన
ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ఆ స్థానిక సంఘంలో ఒకరికి మధ్య ఏం లేదండి, సమాధానం లేదు. ఒకే శరీరం దేవుని సంఘం, ప్రభు శరీరం. ఇది ప్రభు శరీరం అని వివేచన లేకుండా ప్రభు శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెలో పాలు పొందడం అనేది శిక్షా విధికి కారణం. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఒకవేళ అర్థం కాకపోతే ప్రసంగం అయిపోయిన తర్వాత మరలా అడగండి, మరలా చెప్తాను. ఎందుకంటే ఇది అర్థం కాకపోతే మన విశ్వాస యాత్రలో మనం చాలా పొరపాటు చేసిన వారు. ఆధారంగా కొన్ని వచనాలు చూద్దాం. 10వ అధ్యాయం, అది కొరింథీ పక్క పేజీ 10వ అధ్యాయం 16 వచనం నుండి చూద్దాం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే కదా. 17 వచనం, మనమందరము, ఎవరు? మనమందరము ఎవరైతే రక్షించబడి బాప్తిసం తీసుకొని స్థానిక సంఘంలో చేర్చబడ్డారో వారందరూ, మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పొందుచున్నాము. ఇప్పుడు బల్ల మీద ఉంచబడింది ఒకటే రొట్టెనా, ముక్కల? ఒకటే రొట్టె. దాని కొరకు ఏం చేస్తున్నాం? స్తోత్రాలు చెల్లించి దాన్ని విరిచి అప్పుడు మనం పాలు పొందుతున్నాం. ఇప్పుడు కరోనా దినాలు కాబట్టి అందరూ చేతులు పెట్టడం అది ఆరోగ్యంగా ఉండదు కనుక పరిచారకులు ఏం చేస్తున్నారు, సంఘ పెద్దలు ఏం చేస్తున్నారు, తుంచి మీకు ఇస్తున్నారు. అంటే ఒకటే రొట్టె. కొన్ని సంఘాల్లో చిన్న చిన్న బిల్లలు ఉంటాయి, అది వాక్యానుసారం కాదు. నాది కూడా ఒక సోదరుడు అన్నాడు, అన్న మనం కూడా బిల్లలు పెడితే బాగుంటుంది కదా అని. ఒకటే రొట్టెను స్తుతులు చెల్లించిన తర్వాత ఎన్ని ముక్కలు చేసినా పర్వాలా, కానీ ముందే ముక్కలు పెట్టి స్తుతులు చెల్లించడం దేవుని వాక్యానికి విరుద్ధం. ఎందుకంటే ఒకటే రొట్టె ఉండాలి స్థానిక సంఘంలో. ఆ రొట్టె ఎవరికి సాదృశ్యం? క్రీస్తు శరీరానికి సాదృశ్యం. క్రీస్తు శరీరం అంటే ఏంటి? రొట్టె అనాకరి వల్ల సంఘం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. తీసిన సహోదరులు గట్టిగా చదవచ్చు, అవకాశం ఉంది. ఆ సంఘము ఆయన శరీరము. ఇప్పుడు చూడండి, 10వ అధ్యాయంలో మనం చదువుకున్న మాటలో ఒక్క రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. ఆ శరీరము దేంతో పోల్చబడుతుంది? సంఘము. సంఘము ఈజ్ ఈక్వల్ టు ఎన్ని శరీరాలు? ఒకటే శరీరం. అందరూ చెప్పాలి జవాబు. సంఘము ఈజ్ ఈక్వల్ టు శరీరం. శరీరం అంటే ఎన్ని శరీరాలు? ఒకటే శరీరం. ఆ శరీరం ఎవరి శరీరం? అది క్రీస్తు శరీరం. 4వ అధ్యాయం 13వ వచనం, అది ఎఫెసీ పత్రిక 4:13 చదవండి. పరిశుద్ధులు సంపూర్ణులు అగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందునట్లు. చాలా థ్యాంక్ యూ. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. దాని వెంటనే రాయబడుతున్న మాట క్రీస్తు శరీరం. అంటే క్రీస్తు శరీరం అంటే అర్థం ఏంటి? పరిశుద్ధులు. పరిశుద్ధులు ఎవరు? సంఘంలో చేర్చబడినవారు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. కొలస్సీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదువుతాను. సంఘము ఈసారా కొలస్సీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. 24వ వచనం చూడండి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు
క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. సంఘము అను ఆయన శరీరము. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 13 వచ్చింది. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 13 వచ్చింది చూడండి. 12-13. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. ఒక్క శరీరములోనికి అనే మాట ప్రక్కన 1 అనే సంఖ్య వేసి కింద లేక అని రాయబడింది. లేక ఒక్క శరీరముగా ఉండుటకు. ఇప్పుడు తలెత్తండి అందరి పైకి. పైకెత్తే నా వైపు, మన పైకెత్తే. శరీరం, సంఘం. ఈ శరీరం ఎవరి శరీరం? క్రీస్తు శరీరం. ఈ శరీరానికి శిరస్సు ఎవరు? క్రీస్తే. సంఘము శరీరం, శరీరం క్రీస్తుది. ఈ శరీరానికి శిరస్సు క్రీస్తే. ఒకే శరీరం, ఒకటే రొట్టె, అందులో మనం పాలు పొందుచున్నాం. ఒకటే రొట్టెలో పాలు పొందుతున్న మనం ఒకటే శరీరం. ఒకటే శరీరంలో ఉన్న అవయవాలు ఎట్లుంటాయి? అసమాధానంగా ఉంటాయా? కొట్లాడుతుంటాయా? గిచ్చుకుంటుంటాయా? మీ శరీరంలో అవయవాలు ఈ సెయ్యి గిచ్చుతుంటుందా? ఇప్పుడు చెప్పండి. కొడతాది ఈ సెయ్యి ఏమన్నా కోపం వచ్చి మీ సెయ్యి మీరు ఒకవేళ కొట్టుకుంటున్నారంటే చెన్నదయం పట్టినాడు వాడు తన్ను తాను. అంటే సంఘములో నీ తోటి వారితో, మన తోటి వారితో, సహోదరులతో సహోదరులతో మనము ఐక్యముగా లేవంటే, సమాధానముతో లేవంటే నా నోటి చెప్పమంటారా? ఇప్పుడు చెప్పిన మాటనే మనము పొడుచుకున్నట్టే. మనం పొడుచుకునేది ఎవరు? దయ్యం పట్టినోడు. ఏమన్నా కరెక్టే కదా? తప్పేమన్నా చెప్తున్నా? దేవుని వాక్యంలో చెప్పేది మనమే. అంటే ఒకే శరీరంలో అవయవాలు. ఇప్పుడు నాకు ఎన్ని చేతులు ఉన్నాయంటే 2 చేతులు, హస్తాలు 2 ఉన్నాయి, వేళ్ళు ఎన్ని ఉన్నాయి? 4, 10 ఉన్నాయి. మీకు 10. ఇప్పుడు ఏళ్ళు కొన్నిసార్లు ఇట్లా ఇరుస్తుంటాం. ఇట్లా పట్టు ఎందుకు ఇరుస్తుంటాం? నొప్పి కానీ కంఫర్ట్గా ఉండేది కదండి, ఆరోగ్యంగా ఉండేది, నొప్పులు ఏమి లేకుండా ఉండేది. అదే ఏళ్ళు పెట్టుకొని ఇట్లా ఇచ్చినాం అనుకో, చూస్తుంటే ఎవరన్నా ఇస్తున్నాం అనుకో, ఎదుటోడు ఏమంటాడు? నాకు తెలుసుకుంటున్నావు, నాకు ఇరుచుకుంటా అంటే వాడేమంటాడు? మెట్టలు వచ్చి హాస్పిటల్ 108కి ఫోన్ చేయాలి అంటారు లేదా? ఇది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు సంఘాన్ని ఆలోచన చేద్దాం. సంఘంలో ఉన్న మనమంతా ఒకే శరీరం. ఒక్కొక్కరు ఒకరు చెయ్యి అయితే, ఒకరు కాలి, ఒకరి ముక్క అయితే, ఒకరి నాలుక, ఒకరి కన్ను అయితే, ఒకరు చెవు, ఒక్కొక్క అవయవం. ఇప్పుడు ఈ అవయవాలన్నీ ఎట్టు ఉండాలి? ఐక్యంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, నెమ్మది కలిగి ఉండాలి. అందుకోసం దేవుని వాక్యంలో చాలా వచనాలు సమాధానం గురించి రాయబడ్డాయి. కొరింథీ సంఘంలో అది లేదు. ఏమి లేదు? ఐక్యత లేదు, సమాధానం లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు? సమాధానంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. మనము శరీరముగా సమాధానంగా ఉండాలి. లోకములో మనం ఉన్నప్పుడు మన అంతరంగంలో సమాధానం లేదు. యేసు ప్రభు నమ్మిన తర్వాత సమాధానము మన అంతరంగానికి దొరికింది. నేను ఒక ప్రకటన చేయడం మర్చిపోయాను. ఏంటంటే నిన్ననే ఒక ఇంటికి వెళ్ళాను. ఆయన పేరు కొండయ్య.
ఈ పట్టణంలో కొంత పరిచయమైన వ్యక్తే. ఇప్పుడు మంచంలో ఉన్నాడు, కిడ్నీ వ్యాధి చేత బాధపడుతున్నాడు, డయాలసిస్ చేస్తున్నారు. వారింటికి వెళ్ళి దాదాపు ఒక గంట సేపు వారి ఇంట్లో కూర్చొని ఆయనకు సువార్త చెప్పి తీర్మానం చేయించాను. ఆయన కోసం మీరు ప్రార్థన చేయండి. ఆయన పేరు కొండయ్య. ఆయన తీర్మానం చేయించాను. చాలాసేపు మాట్లాడాను. ఆయన నోటి నుండే తీర్మానం చేయాలి, పాపాన్ని ఒప్పుకోవాలి అనే మాట పలికించి ఆ విధంగా మాటలు చెప్పి ఆయన తీర్మానం చేయించాను. కాబట్టి ఆయన స్థిరత కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. ఏం చెప్తున్నా నేను? ఒకే శరీరముగా ఉన్న మనం సమాధానంగా ఉండాలి. దేవుని పిల్లలుగా మన మధ్య ఏముండాలి? ఐక్యత ఉండాలి. ఒక్కొక్కరు ఒక అవయవం మరొక అవయవానికి సహాయం చేస్తుందా, కీడు చేస్తుందా? సహాయం చేస్తుంది. మేలు చేస్తుందా, కీడు చేస్తుందా? మేలే చేస్తుంది. ఉపకారం చేస్తుందా, అపకారం చేస్తుందా? ఉపకారమే చేస్తుంది, అపకారం చేయదు. శరీరం అవయవం. దేవుని సంఘముగా విశ్వాసులుగా ఒక్కొక్కరు అవయవం. ఒకరు మరొకరికి ఏం చేయాలి? మేలు చేసేవారుగానే ఉండాలి. ఒకరు మరొకరితో ఎట్లా ఉండాలి? సమాధానముతోనే ఉండాలి. అసమాధానం కలిగించడానికి అపవాది వాడు ముప్పు తిప్పలు పడతా ఉంటాడు, ఏదో ఒక రకంగా పుల్లబెడదామని. వేస్తానం కూడా మేము ధ్యానం చేశాం. ఒక యూదుడు పుల్లబెట్టినాడు, యోహాను శిష్యులకు పుల్లబెట్టినాడు యేసు ప్రభు మీద. అపవాది పుల్లలు పెడతా ఉంటాడు. మన సమాధానాన్ని మనం కాపాడుకునే వారుగా ఉండాలి. అపోస్తలుల కార్యములు 9:33 కొన్ని ప్రాంతాల్లో ఉన్న సంఘాలు ఏ రీతిగా ఉన్నాయి రాయబడింది చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 3:33. అపోస్తలుల కార్యముల గ్రంథం 3:33. 3:33 లేదా 9:33. 9:33 అక్కడ పక్షవాయువు కలిగి 31 చదవండి. కావున యూదయ గలిలయ సమరయ సమరయ దేశముల అందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి. ఈ సమాధానం కొరింథీ సంఘంలో లేదు. అందుకోసం పౌలు ఏమంటున్నాడంటే, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ప్రభువులో పాల్పొందుతున్న మీరు ఒకరితో ఒకరు సమాధానము లేకుండా బలలో పాలు పొందకూడదు అని పౌలు ద్వారా దేవుడు హెచ్చరిస్తాడు. పరీక్షించుకోండి, సమాధానం కలిగిన వారుగా ఉన్నారో లేదో. కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులను బట్టి కొంతమందికి చెప్పాల్సి వస్తుంది. వారి కుటుంబ సమస్యలను బట్టి, అసమాధానాన్ని బట్టి మీరు అసమాధానంగా ఉన్నారు కనుక ప్రభు బలలో పాలు పొందకూడదు అని కొన్ని సందర్భాల్లో చెప్పడం జరుగుతుంది. దేవుని సంఘ కాపరిగా, దేవుని సేవకుడిగా. ఎందుకంటే వాక్యము తెలియవారు ఎట్లుండైనా పాల్పొందుతారు. వాక్యం తెలిసిన వారుగా, దేవుని వాక్యం తెలిసిన వారుగా సైతం చాలాసార్లు పొరపాటు చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి కొరింథీ సంఘములో ఉన్న విశ్వాసులు మంచి వాక్య జ్ఞానం గలవారు, అందరూ కృపావరాన్ని కలిగిన వారే, అందరూ వరాలు వాడేవారే. కానీ వారి లోపం ఉంది. ఏమి? వారి మధ్య సమాధానం లేదు, వారి మధ్య ఐక్యత లేదు. యూదయ ప్రాంతంలో, సమరయ ప్రాంతంలో, గలిలయ ప్రాంతంలో సంఘాల్లో సమాధానం కనబడుతుంది. క్షేమాభివృద్ధి పొందుతూ వారు సమాధానం కలిగి ఉన్న వారంగా ఉన్నారు. గలతీ పత్రిక 5:2 ఆత్మఫలాలు రాయబడ్డాయి. ఆత్మఫలాలు అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తి ప్రభువును అంగీకరించిన తర్వాత తాను ఫలించే ఫలాలు కనబడ్డాయి. ఫలం అని రాయబడింది. అక్కడ ఎన్ని భాగాలు? 9 భాగాలు కదండి. ప్రేమ, సంతోషము, సమాధానము. అంటే పరిశుద్ధాత్మను కలిగిన వారముగా మన జీవితాల్లో మనం ఫలించాలి. ఏం ఫలించాలి? సమాధానాన్ని ఫలించాలి. కీర్తన 133:1 రాయబడింది. చూడకుండా చెప్పాలి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత
మనోహరం. మేలు మనోహరం. మేలంటేనే మేలు కదండి. ఇంకా మనోహరం అంటే అదంతా శ్రేష్టమైనది. సహోదరులు ఐక్యత కలిగి, సహోదరులు అనైక్యతతో లేదు అక్కడ. బైబిల్ కింద ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి. స్త్రీలకు పురుషులకు రాయబడుతున్నప్పుడు సహోదరులారా అని రాయబడింది. ఒకరు స్త్రీలకు ప్రత్యేకంగా రాయాలంటే స్త్రీలారా అని రాయబడింది. పురుషులకు ప్రత్యేకంగా రాయబడాలంటే పురుషులారా రాయబడింది. కాబట్టి సహోదరులాగా ఉన్న దగ్గరంతా సహోదరులు కూడా పెట్టుకోరు. సహోదరులు కాదులేనా, సహోదరులు కాదులేనా అనుకుంటే మీరు బైబిల్ పక్కన పెట్టాల్సి వస్తుంది. అంటే దేవుని పిల్లలుగా మనందరి మధ్య సహవాసం, ఐక్యత, సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. యూదయ గలిలయ సమరయ సహోదరులు ఐక్యత కలిగి నివసించుట మేలుకరమైన కార్యం. మేలైనది చెయ్యనెరియు అలాగూ చేయని వానికి ఏం కలుగుతుంది? పాపము కలుగును. అంటే ఇది మేలు, నేను సమాధానంగా ఉండడం మేలు, నేను ఐక్యంగా ఉండడం మేలు అని ఎరిగి కూడా పరిశుద్ధాత్మ లోపల ప్రేరేపిస్తున్నా కూడా ముడుచుకొని కదండి ఏదో బాధ పొందుతూ అసమాధానాన్ని కొనసాగించడం అనేది దేవుని పిల్లల లక్షణం కానే కాదు. ఎవరైనా సరే దేవుని సంఘముగా, ఏక శరీరముగా సమాధానాన్ని ప్రేమించే వారుగా ఉండాలి. ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యం. ఎఫెసు పత్రిక 4:1 ఒక మాట రాయబడింది, చదువుతారు. ఎఫెసు పత్రిక 4:1 ఆత్మ కలిగించు చదవండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును. ఏ బంధం? ఏ బంధం అన్నా నేను? సమాధానం అనే బంధం. సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ. దేని మీద శ్రద్ధ ఉండాలి? అనైక్యత, అసమాధానాన్ని కలిగించే వాటి మీద కాదు శ్రద్ధ. అపవాది ప్రేరేపిస్తాడు, ప్రేరేపిస్తూ ఉంటాడు. ఏదైతే సమస్యాత్మకంగా ఉంటుందో దాని మీద మనసు పెట్టమంటాడు వాడు. ఇంకా కొంచెం ఆలోచన లోతుగా ధ్యానం చేయంటుంటాడు. వాడి బుద్ధి అలాంటిది. మన శ్రద్ధ దేని మీద ఉండాలి? ఆత్మ కలిగించే ఐక్యత మీద. ఇట్లా భార్యాభర్తలు చిన్నగా అరుచుకున్నారు, అర్థకాలం చెప్తున్నారు, అరుచుకున్న తర్వాత ఇంకా లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తుంటాడు? చెప్పని జరిగేది ఎవరింట్లోనే ఉండేది ఇది కదండి. చిన్న మాట ఏదో పొరపాటున మాట్లాడుకున్నా భార్యాభర్తలు, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడేమంటున్నాడు? ఏమన్నా మౌనంగా చెప్పాను ఏమంటుంటాడు? ఏమని కట్టాల్సింది? ఏమంటే ఎదురు మాట్లాడుతుంది సహోదరులతో అయితే ఎందుకంటే ఎదురు మాట్లాడుతుంది. సరే చదువుకోపో, సరే మాట్లాడంటే లోపల ఆయన మాట్లాడొద్దు, మాట్లాడు ఎనుకుంటాడు. ఆయన మాట్లాడదు. అంటే శ్రద్ధ దేని మీద ఉంది? సమస్య మీద ఉంది, అసమాధానం మీద ఉంది. ఏదైతే సమస్య వచ్చిందో దాని మీద శ్రద్ధ పెట్టినారు. ఆ మాటకు ఈ మాట అంటే నేను ఆ మాట ఈ మాట దీని మీద శ్రద్ధ ఉంటే ఇంకా సమాధానం దొరుకుతుందా? శ్రద్ధ దేని మీద ఉండాలి? ఐక్యత. మేము భార్యపడతాం కదా, ఏక శరీరం కదా, మేము కొట్లాడుకుంటే మా పిల్లలు చూస్తారు, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఇవన్నీ ఎందుకు తలకాయ నొప్పులు? ఏ బాబా ఏం చేసిన కాకా తీసి అంటే అయిపోయా. ఆమె చక్కెర బెల్లవేనా అడగాల, అయిపోయా. శ్రద్ధ దేని మీద ఉండాలండి? కొంతమంది దీని మీద శ్రద్ధ లేకుండా ఇట్టనే అని పుట్టిని పోయి చెప్తారు. పుట్టిని పోయి పాపం వాళ్ళు 9 నెలలు కానీ పెంచి పెద్ద చేసి 18 ఏళ్ళకి 20 ఏళ్ళకి పెళ్లి చేసి పంపించుంటారు. నా బిడ్డ సుఖంగా ఉండాలని ఈ చిన్న మాట ఏది కిలో బెల్లం వేసి చక్కెరేసింది తీసుకుపోయాడని చెప్పి నన్ను ఇట్టనే
ఇంట్లో తండ్రికి ఏమేమాడో అట్లా ఎక్కువ చేస్తున్నాడు, పోవాలి జీప్ వేసుకొని కారు వేసుకొని బస్సు పోదాం పా అట్టంటాడు వాడు. వచ్చింది పుట్టింటోళ్ళు ఫస్ట్ ఈయన ఏమో బాగున్నాం అంటూ తిరుగున్నా మా పాపను కొడతా మా పాపను అంటావా, ఏం మేము ఎట్ట పెంచుకున్నాం అనుకుంటే మేము బజార్లో పెట్టి పెంచుకున్నాం, పూలలో పెట్టి పెంచుకున్నాం, నువ్వు ముళ్ళకంపలో పెట్టి పెంచుతున్నావా అంటే వాడు అంటూ నాకు ఉండేది ముళ్ళకంప పూలు బతుకుతుందా, నేను కంపలోనే ఉండేది అంటాడు కదండి. సమస్య ఏమైంది ఇప్పుడు? దేని మీద శ్రద్ధ ఉండాలా? స్త్రీలందరికీ ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా, పెళ్ళైన తర్వాత పుట్టింటిని మర్చిపోరి. దేని వాక్యంలో ఉంది, కొంతమంది పుట్టిల్లు అంటే వాళ్ళ ఇష్టము. అమ్మో పొద్దునేసం నుంచి అమ్మ మమ్మీ ఏం చెప్తున్నాడు మమ్మీ, ఏమి అదే పనిగా ఇంట్లో భర్త లేడు, ఇంత అత్తమామ లేరు. దేని వాక్యం స్త్రీలు చెప్పింది అన్నది తెలుసా మీకు? తెలుసు అన్నా కానీ చెప్తే విన్నారన్న అంటారు మీరు, నాకు తెలుసు. దేని వాక్యం చెప్తుంది, కుమారి చెప్పరకి ఎందుకు నోరు పెట్టుకుంటారు, నీ తండ్రి ఇంటిని మరువు. అసలు జ్ఞాపకం చేసుకో, మా అమ్మ ఇంట్లో అయితే అంటున్నది రాగా తీసాను కదక్క, ఇలా ఉంటాడు పోయి మీ అమ్మ ఇంటికి వెళ్ళా. శ్రద్ధ దేని మీద ఉండాలంటే ఐక్యత మీద ఉండాలి, సమాధానం మీద శ్రద్ధ నిలుపాలి. మరొక మాట చూద్దాం, హెబ్రీ పత్రిక 12:14. హెబ్రీ 12:14 చదవాలి త్వరగా. హెబ్రీ 12:14. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ఏం చేయాలి? ప్రయత్నించాలి. కొంతమంది ఏమంటారంటే, వినండి జాగ్రత్త, అయిపోయింది చదివేది, మనం మీరు ధ్యానం చేస్తున్నారా? కొంతమంది ఏమంటారు, అన్న ప్రయత్నం చేశారన్నా కానీ కుదరలే అంటుంటారు. కొంతమంది ప్రయత్నం చేశారన్న, ప్రయత్నం చేసామంటే ఖచ్చితంగా ఏదో ఒక దినాన ఫలితం ఇస్తాడు లేదు దేవుడు. ఉదాహరణకు నేను చేసన్నా ముఖం మార్చుకున్నాను, ఏదో ఆయనకి ఉదాహరణ చెప్తాను, ఎప్పుడు కోపడలేదు అలిగ్రామం లేదు కదా, ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. ఏసాను నేను ఏదో కోపం అన్నాము, ఇంకా అయిపోయింది. ఇంకా దేవుడు ప్రేరేపిస్తే ఏసాను ఆయన పడాడు, అన్న వందనాలు అన్న. ఆయన ఏమన్నా ఏమో అంత సిరీస్ చెప్పేది అసలు వందనాలు, ఏమో సమాధానంగా మాట్లాడుతున్న సిరీస్ చెప్పి మనసులో ఉంటుంది. ఇప్పుడు నేనేమంటానంటే, ఇంకా ఆయన వందనాలు చెప్పిన నేను దేవునికి నాకు బాగుంది కాదు, ప్రయత్నం చేయాలి, సమాధానం కలిగి ఉండడానికి, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నం చేసి ప్రేమతో ఎసన్న వందనాలన్నా, బాగున్నారన్నా, అక్క బాగుందన్నా, పెద్ద కొడుకు బాగున్నాడన్నా, చిన్న కొడుకు ఇంత వ్యవహారం పెట్టినాననుకో, ఎప్పుడు ఆయన మనసులో ఏమవుతుంది? ఏమవుతుందన్నా, అన్నయ్యతో బాగా మాట్లాడా, పొద్దున్నే బాగా మాట్లాడా, ఉన్న అసమాధానం అంతా నీరు గారి పోతుంది. అడగకుండా అలా ఉన్నా ఏంది ఇది? సమాధానం కోసం ప్రయత్నమా? ఇంకా పెంచగలిగి కాదు, ఎందుకు వందనాలు చెప్పాలా, ఎందుకు పెంచగలరు కదంటే సమాధానాన్ని వెంటాడాలి. రాయబడింది బైబిల్ గ్రంథంలో, సమాధానాన్ని వెంటాడాలి, ప్రయత్నం చేయాలి, సమాధానంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయంలో మనకు ఎంతగానో సహాయపడతాడండి. ఎఫెసీయులకు 4:4 రాయబడింది, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటే. పరిశుద్ధాత్మ ప్రేరేపణను అణుచుకోవడం మొదలు పెడితేవా మనం ఎవరమైనా పర్వాలా చాలా కీడు అనుభవిస్తామండి, చాలా కీడు అనుభవిస్తాం. దేవుడు మన పాప జీవితాన్ని క్షమించి, దుర్మార్గులముగా పాపాంధకారం రగిపోతున్న మనల్ని క్షమించి తనతో సమాధానపరుచుకుంటే, మన తోటి వారితో సమాధానం లేకుండా ఉండటం అనేది దేవుని వాక్యానికి చాలా విరోధమైన సంగతి. ఈ సందర్భంగా నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. దేవుడు సమాధానం ఇచ్చేవాడండి, దేవుడు సమాధానకర్త. ఆయన పేరులో ఉంది సమాధానకర్త అని కదండి. ఆయన సమాధానాన్ని కలిగించేవాడు. ఇంకా యేసు ప్రభు అని ఎవరైతే నమ్మలేదో వారి జీవితంలో సమాధానం లేనట్టే. దేవుడితో సమాధానం లేకపోతే దేవుడు ఉండే స్థలానికి పోతావా? పోతారండి? దేవుడు ఉండే స్థలానికి దేవుడితో సమాధానం లేదు,
ఇంకా దేవుడి స్థలానికి పోనీ కుదరదండి. దేవుడితో సమాధానాన్ని పొందాలి. దేవుడితో సమాధానాన్ని పొందడానికి ఆ దేవుడే ఏం చేశాడంటే శిలువ కార్యాన్ని చేశాడు. మన కోసమే ప్రాణం అర్పించాడు, రక్తాన్ని కార్చాడు, సమాధి చేయబడి తిరిగి 3 దినాలు లేచాడండి. ఇదంతా ఎందుకు చేశాడు దేవుడు? మనతో సమాధానం ఏర్పాటు చేసుకోవడానికి. మనం శత్రువులమా, ఆయన శత్రువా? మనమే శత్రువులము దేవుడికి. కానీ శత్రువు మన దగ్గరికి ఆయన దిగి వచ్చాడండి. ఆయనే తగ్గించుకున్నాడు. దేవాది దేవుడు మనం శత్రుత్వం చూపుతూ ఉండగా, ఆయన మాటకు అవిధేయత కనపరుస్తుండగా దేవుడే తగ్గించుకొని శత్రువు మన దగ్గరికి వచ్చాడు. ఆ శిలువ కార్యం చేత మనకు జీవించాడు, సెకండ్ ఇచ్చాడు. సమాధానానికి గుర్తుగా మనం పట్టుకున్నాడు చేత. సమాధానాన్ని ఇచ్చిన ఆ దేవుడిచ్చిన సమాధానాన్ని మన తోటి విశ్వాసం మధ్య మనం కాపాడుకోవట్లేదంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితి అండి. ఒకసారి ఆలోచించాలి. దేవుడి పిల్లలుగా అందరితో సమాధానం, బంధువులతో సమాధానం, స్నేహితులతో సమాధానం, ఇంటి వారితో సమాధానం, అత్త కోడళ్ళ మధ్య అదొక్కటి చెప్పాలి. కుదరదంటే అత్త కోడలకు సమాధానం ఎందుకు కుదరదు? ఎందుకు? దేవుని పిల్లలైతే దేవుని మాటకు లోబడితే కదండి, దేవుడి విధేయత కనపరిస్తే ఎంతటి గయ్యాలు ఎత్తైనా సమాధానం కుదరదా? సహోదరులు చెప్పండి ఒకసారి, కుదరదమ్మా? ఎంత గయ్యాలు ఎత్తైనా కానీ నువ్వు ప్రేమించే దాన్ని బట్టి, నువ్వు ప్రేమతో చూసుకునే దాన్ని బట్టి కదండి, ఒక రోజు గుడిగినా, 2 రోజులు గుడిగినా, 2 రోజులు తిట్టినా, 3వ రోజన్నా ప్రేమతో వెంటాడాలి, సమాధానాన్ని కాపాడుకునేందుకు శ్రద్ధ చూపేవారుగా ఉండాలి. రెండవదిగా ప్రయత్నం చేసేవారుగా ఉండాలి. రోమపత్రిక 14:19 రాయబడింది. రోమ 14:19 చూడండి. రోమ 14:19 తీసారా? కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేయు వాటిని ఆసక్తితో అనుసరింతము, వెంటాడుదము అన్నది కింద. ఏ వెంటాడాలి? దేన్ని అనుసరించాలి? ఆసక్తి, ఇంట్రెస్ట్గా కదండి, ఆసక్తిగా వెంబడించేవారు, అనుసరించేవారుగా ఉండాలి. దేన్ని? సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధి. నా క్షేమాభివృద్ధి కోసం మీరు ప్రయాసపడటం, మీ క్షేమాభివృద్ధి కోసం నేను ప్రయాసపడటం, అట్లా ఒకరి క్షేమాభివృద్ధి కోసమై ప్రయాసపడడానికి దాన్ని అనుసరించేవారుగా ఉండాలి, వెంటాడేవారుగా ఉండాలి, సమాధానాన్ని వెంటాడాలి, శ్రద్ధ కలిగి ఉండాలి, ప్రయత్నం చేయాలి. 3వదిగా ఆసక్తితో అనుసరించేవారుగా ఉండాలి. కొలస్సీ పత్రిక 3:15 రాబడింది, సమాధానాన్ని ఏలుచుండనీయుడి అన్నారు. మన మీద సమాధానం ఏం కావాలట? ఏలాలి. ఎలా అంటే అర్థం ఏంటి? ఎల్లప్పుడూ సమాధానంతో ఉండాలి. సమాధానమే మన ఏలికగా, మన ప్రభువుగా ఉండాలి, మన పైన అధికారిగా ఉండాలి. సమాధానం అనేది అసమాధానం కలిగించడానికి అనేక కారణాలు కనబడతాయి. అసమాధానం కలగడానికి అపవాది అనేక సంగతులు ముందుకు తీసుకొని వస్తాడు. అయితే దేవుడి కృప మీద ఆధారపడితే, దేవుడి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా సమాధానం కలిగిన వారుగా ఉంటామండి. ఈ విషయంలో పౌలు కొరింథీయులతో అంటున్నాడు, మిమ్మల్ని మీరు పరీక్షించుకొని యోగ్యత కలిగి ప్రభువులో పాల్గొనండి. ఎందుకంటే ఆ శరీరం లేకపోతే ఆ రొట్టె ఒకటే రొట్టె. అంటే రొట్టెలో పాల్గొంటున్నామంటే దాని అర్థం ఏంటంటే, మనము ఇండైరెక్ట్గా చెప్పడం ఏంటంటే మేమంతా ఒక్కటే అని చెప్పడం. మేమంతా ఒక్కటే అని ఆ రొట్టెలో పాల్పొందడం ద్వారా, ఆ ఒకే పాత్ర నుంచి త్రాగుట ద్వారా మనము నిరూపించగలుగుతున్నాం. పాల్పొందుతున్నాం ఒకటే రొట్టెలో, కానీ మన మధ్య సమాధానం లేకపోతే, విశ్వాసం మధ్య సమాధానం, ఐక్యత లేకపోతే ఏమైనట్టు? అంత వేషధారులాగానే ఉన్నాయి.
డూప్లికేట్ వ్యవహారం అంటారు కదా, అదే జీవితం. ఇంకా దేవుని పిల్లలారా, సమాధానాన్ని వెంటవాడు వారిలో లోపం ఉంది. ఆ లోపం ఉంది కనుక మిమ్మల్ని పరీక్షించుకోండి, సమాధానంతో ఉన్నారా లేదా. ప్రభు పాద సన్నిధిలో చేరి వచ్చిన దేవుని పిల్లలారా, మనం పరీక్షించుకునే వారిగా ఉండాలి. దేవుడు హెచ్చరిస్తూ ఉండగా దాన్ని పక్కకు త్రోసివేయవద్దు. సమాధానం చాలా ప్రాముఖ్యమైంది. మనలో అయితే బాగుంటారు కదండి. మన సొంతంలో అయితే అందరితో ఓకే బాయ్ హాయ్ బాయ్, పక్క సొంతలతో సంఘములో ఎవరైతే ఉన్నారో ప్రతి విశ్వాసితో శారీరకంగా వారికి బంధువులైనా సంఘంలో చేర్చబడ్డారు కనుక దేవుని పిల్లలు. శారీరకంగా ఏదైనా సమస్య నుంచి కొట్లాడుకొని ఉండొచ్చు, సమస్యలు రాకుండా ఉండవు మానవ జీవితంలో. అయినా దేవుని పిల్లలుగా వెంటనే కోపం ఎంతవరకు ఉండాలట? సూర్యుడు అస్తమించే వరకే. సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు వెంటనే కోపము చల్లారాలి, సమాధానాన్ని వెంటాడాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభువారు చెప్పారు, నువ్వు బలి అర్పిస్తున్నప్పుడు చదవమా. మత్తయి సువార్త 5వ అధ్యాయం బాగా తెలిసిన వచనమే, అయినా ఈ సందర్భంగా మనం చదువుకుందాం, కొంత క్లారిటీ ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయము 23 వచ్చిన 5:23. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ ఎక్కడ బలిపీఠం దగ్గర బలపించడానికి వచ్చావు, అక్కడ నీకు జ్ఞాపకము వచ్చింది. జ్ఞాపకం వస్తుందా రాదా? జ్ఞాపకం వస్తుందా రాదా అంటే జ్ఞాపకం చేసేవాడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. జ్ఞాపకం చేపిస్తాడు. ఆ జ్ఞాపకం వచ్చినప్పుడు ఏం చేయాలట? మర్చిపో ఇప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటావు దేవా 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 అనుకుంటా కాదు. ఏముంది అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి అర్పణం సంకల పెట్టుకుని పోవడం లేదు. ఇలా కాదు అర్పణ బలిపీఠం ఎట్టిన అక్కడే పెట్టి ఆడ పెడితే మళ్ళీ అడిగి వస్తాం. బలిపీఠం ఎక్కడికి రావాలి? మళ్ళా నాకు అసమాధానం ఉందిలేనా, ఈ రోజు ఇంకా రొట్టెలు పాలు పొందుతలేనా. కొంతమంది ఇలాంటి దరిద్రులు కూడా ఉన్నారు. అన్నమాట అనొచ్చలేదు, దరిద్రులు కాదండి, బుక్షప్పులు వేసుకుంటున్నారు, అనొచ్చలేదు అది. కానీ మనసు ఏం చెప్తుందంటే అనొచ్చలేదు కాబట్టి అంటున్నారు. అసమాధానంగా ఉండి అయోగ్యతగా ఉండి ప్రభువులో ఏం పాలు పొందుతలే. దేవుడు సమాధానపరచబడడానికి, సమాధానంగా ఉండడానికి అవకాశం ఇచ్చాడు వారంతా. దాన్ని సద్వినియోగం చేసుకోకుండా బలి వచ్చినప్పుడు స్టైల్గా పక్కగా అందిస్తున్నామంటే దేవుడు నమ్ముకొని కూడా ఏం చేస్తున్నట్టు? నువ్వు ఏం చేస్తున్నట్టు? ప్రభు శరీరాన్ని అవమానపరుస్తున్నాడు. ఇంటికి వెళ్ళాం, ఇంటికి అలా కాపీ తాగురన్నా అంటాడు. ఊరుకున్నాం, కాపీ తీసుకొచ్చినప్పుడు లేచిపోయినాం. ఎట్లుంటుంది? కాపీ తెచ్చే లోపల కాపాడకుండా పోయినాం అనుకో, పోయినప్పుడు చెప్పాడా కదండి. ప్రభు వల్ల దగ్గరికి వస్తున్నప్పుడు సిద్ధపాటు లేకుండా కదండి రావడమే పెద్ద తప్పు. అందుకోసమే బ్రదర్ల సంఘాల్లో పూర్వకాలంలో అలవాటు ఏంటంటే శనివారం సంఘ విజ్ఞాపన ఏర్పాటు చేశారు. శనివారం సంఘమంతా వచ్చి ప్రార్థనలో గడిపి మరుసటి దినానికి సిద్ధపడాలని. ఆ సిద్ధపాటు చాలా అవసరం. సిద్ధపాటు కూడికట్టరు దాన్ని. అది లేదు రావడానికి సరే. ఇంటి దగ్గర అయినా దేవుడు ప్రేరేపిస్తున్నప్పుడు, ఆరాధన సిద్ధపడుతున్నప్పుడు ముందు రోజు ప్రార్థన చేసుకుంటారు లేదా? దేవ ఆరాధన రేపు నాయన నన్ను సిద్ధపరచని ప్రార్థన చేసుకుంటారు లేదా? అలవాటు ఉంది. అది అలవాటు ఉండాలి ఖచ్చితంగా. మనం ఎప్పుడైతే సిద్ధపాటు కొరకే ప్రార్థన చేస్తుంటామో అప్పుడు మనలో లోపాలు ఏవైతే ఉన్నాయో అవి దేవుడు మనకు కనపరుస్తూ ఉన్నప్పుడు వెంటనే ప్రభు పాద సన్నిధిలో క్షమాపణ చెప్పాలి. ఎవరికైతే అసమాధానంగా ఉన్నామో వారి దగ్గరికి దగ్గరికి కూడా వెళ్ళాల్సిన అవసరాలు ఎప్పుడేమున్నాయి? ఫోన్లు ఉన్నాయి. ఫోన్ చేసి వెంటనే అన్న
నీ విషయంలో కొంచెం బాధ ఉంది, దాంతో క్షమించు. నెమ్మది లేదు. ఏమవుతుందండి? తప్పాది సిద్ధపాటుతో రావాలి. పాత దగ్గర వచ్చి పక్క పంపిన గొప్ప సన్నిధి కాదు, సిద్ధపాటుతో వచ్చి ప్రభు పాద సన్నిధిలో పాలు పొందడం చాలా మంచిది. కొంతమందికి అలవాటు ఏంటంటే పాత దగ్గరకు వచ్చినప్పుడు దేవా క్షమించను ఏం చాలా బిజీ. ఆనాడ క్షమాపణ అడిగి, ఆనాడ తుంచుకొని, ఆనాడ